నమస్తే. చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. డైరెక్టర్ భారతీరాజా కన్నుమూశారు. కథల వెనుక పరిగెత్తడం కాదు, మన చుట్టూ ఉన్న మనుషుల జీవితాలని కథలుగా మార్చొచ్చని ఇండస్ట్రీకి నేర్పిన ఒక రూల్ బ్రేకర్ ప్రయాణం ఆగిపోయింది. ఒక తరాన్ని తన మేకింగ్తో ఇన్స్పైర్ చేసి ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక చెరుపలేని అధ్యాయాన్ని లిఖించిన లెజెండ్ భారతీరాజా గారు కన్నుమూశారు. ఇండియన్ సినిమా హిస్టరీలోని పల్లెటూరు కథలకి ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చిన లెజెండరీ డైరెక్టర్ పద్మశ్రీ భారతీరాజా గారు ఈరోజు మనల్ని విడిచి అనంతలోకాలకి వెళ్ళిపోయారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలో ఈరోజు తుది శ్వాస విడిచారు. సినిమా ఇండస్ట్రీలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. ఈ వార్త తెలిసిన వెంటనే తమిళ, తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మంది తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇక హైదరాబాద్ నుంచి సినీ రంగానికి చెందిన పలువురు ఆయన పార్థివ దేహాన్ని చూడటం కోసం ఉరుకులు పరుగులుగా బయలుదేరారు. ఇక అసలు ఎవరి భారతీరాజా? సినిమా రూపురేఖల్ని ఆయన ఎలా మార్చేశారో చూద్దాం. 1941లో తమిళనాడులోని తేని జిల్లాలోని ఓ సాధారణ పల్లెటూరులో పుట్టారు భారతీరాజా. సినిమాపై ఉన్న పిచ్చితో చెన్నై వచ్చి ఎన్నో కష్టాలు పడి అసిస్టెంట్ డైరెక్టర్గా మారారు. ఆ రోజుల్లో సినిమాలన్నీ స్టూడియో సెట్స్లోనే జరిగేవి. కానీ 1977లో భారతీరాజా గారు డైరెక్ట్ చేసిన మొదటి సినిమా 16వ యతినిలే, తెలుగులో 16 ఏళ్ల వయసు, ఒక మంచి సంచలనం సృష్టించింది. కెమెరాని, స్టూడియోని దాటించి నిజమైన పల్లెటూరుకి తీసుకెళ్లిన మొదటి దర్శకుడు ఆయనే. ఈ ఒక్క సినిమాతో కమల్ హాసన్, శ్రీదేవి, రజనీకాంత్ల కెరీర్ మారిపోయింది. అలానే భారతీరాజా గారు తమిళంలో శివాజీ గణేశన్, రాధలతో తీసిన క్లాసిక్ సినిమా ముదల్ మర్యాదై. ఇదే సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, సుహాసిని జంటగా ఆరాధన పేరుతో రీమేక్ చేశారు. ఇందులో చిరంజీవి గారి నటనకు, ఇళయరాజా గారి పాటలకు ఇప్పటికీ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎర్ర గులాబీలు సినిమా లవర్స్ ఈ పేరు వింటేనే ఒక రకమైన అనుభూతి వస్తుంది. అప్పట్లోనే కమల్ హాసన్తో ఆయన తీసిన ఆ కల్ట్ సైకో థ్రిల్లర్ ఒక సెన్సేషన్. ఒక్క ఎర్ర గులాబీలేంటి, టాలీవుడ్లో ఎన్నో క్లాసిక్ సినిమాల వెనుక భారతీరాజా గారి ముద్ర ఉంటుంది. ఆయన కేవలం కథలనే కాదు, ఇండస్ట్రీని ఏలే స్టార్లని కూడా సృష్టించారు. ముఖ్యంగా ఆయన హీరోయిన్ల విషయంలో ఒక క్రేజీ రూల్ ఫాలో అయ్యేవారు. అదే 6 లెటర్ సెంటిమెంట్. రాధిక, రాధ, రేవతి, రంజని, ఇలా ఒకరేంటి, మన తెలుగు స్టార్ విజయశాంతిని కూడా వెండితెరకు పరిచయం చేసిన గాడ్ ఫాదర్ ఆయనే. కొత్త వాళ్ళతో కోట్లు కురిపించే సినిమాలు తీయడం ఆయనకే చెల్లింది. అందుకే ఇండస్ట్రీలో ఆయన్ని అందరూ గౌరవంగా ఇయకునర్ ఇమయం, అంటే దర్శకులకే శిఖరం అని పిలుచుకుంటారు. కేవలం కమర్షియల్ సినిమాలే కాదు, సీతాకోకచిలుక, తూర్పు వెళ్లే రైలు వంటి అద్భుతమైన చిత్రాలతో 6 జాతీయ అవార్డులు, కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. కేవలం డైరెక్టరే కాదు, ఈ మధ్యకాలంలో మహారాజా, తిరు సినిమాల్లో తాతగా నటించి నటుడిగానూ మెప్పించారు. గత ఏడాది తన కొడుకు మనోజ్ భారతీరాజా మరణంతో ఆయన మానసికంగా చాలా కృంగిపోయారు. ఈరోజు ఆయన భౌతికంగా మనల్ని విడిచి వెళ్ళినా ఆయన సృష్టించిన పల్లెటూరి పాత్రలు, ఆ మట్టి వాసన వెండి తెరపై ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. ఇండియన్ సినిమా ఉన్నంత వరకు భారతీరాజా గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆ దర్శక శిఖరానికి మా ఛానల్ తరపున, ప్రేక్షకుల తరపున అశ్రునయనాల నివాళులు. రెస్ట్ ఇన్ పీస్ భారతీరాజా గారు.